హలో ఫ్రెండ్స్, ఒక తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటకు రావాలంటే ఆ తల్లి నవమోసాలు మోసి కానీ నరకయాతన చూసి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మనకు ముక్కు, నోరు, చెవి, కాళ్ళు, కళ్ళు ప్రతి ఒక్క అవయవాలు ఉన్నా కూడా మనకేదో హెల్తీగా ఉంటుంది. అలాంటి మనమే ధైర్యానికి మనకు కావాల్సిన వాళ్ళు ఎంబడి ఉంటే ఆ ధైర్యమే వేరు. అలాంటిది మూగజీవాలకు నోరు కానీ ఏవి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మూగజీవాలు ఎంత నరకయాతన అనుభవించాలి. ఈరోజు ఈ మేక దాదాపు ఒక 3 గంటల పాటు తన బిడ్డకు జన్మనివ్వడానికి నరకయాతన చూసి చావు చివరి అంచుల దాకా వెళ్ళి వచ్చింది. అలాంటి ఈ మేక ఈరోజు డాక్టర్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వల్ల ఈరోజు 2 ఆడపిల్లలను జన్మనివ్వడం జరిగింది. ఈ ఉన్నటువంటి మేక చూడండి, ఇది 2వ ఈతనట. ఇది వరకు 2 పిల్లల్ని ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా 2 పిల్లల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఈ మేక దాదాపుగా నరకయాతన అంటే అది చెప్పలేనటువంటి నరకయాతన. ఎందుకంటే లైవ్లో నేను చూశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఆ ఉన్నటువంటి ఆ మేకల ఉన్న యాజమాని అయితే దాదాపుగా అంతకుముందు ఇదే విధంగా మేకలను ఈనే టైంలో తన చేతులార ఒక పిల్లను తీయడంలో విఫలమై ఆ పిల్ల చనిపోవడం జరిగింది. ఆ ఉన్నటువంటి ఆ మేకల యాజమాని బాధ వర్ణనాతీతం. అలాంటి ఇప్పుడున్నటువంటి ఈ మేక కూడా అలాగా ఏమన్నా అయిపోతుందో, లేకపోతే ఉన్నటువంటి మేక ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పేసి ఆ రైతు ఆ ఉన్నటువంటి ఆ మేకల యాజమాని కూడా ఏడవడం జరిగిందండి. లాస్ట్కి వస్తే ఈ యొక్క ఉన్నటువంటి మా వెటర్నరీ డాక్టర్ను తీసుకొచ్చి సంప్రదించి ఈ యొక్క మేక క్షేమంగా 2 పిల్లలకు జన్మ ఇవ్వడం జరిగింది. ఈ మేక దాదాపు ఒక 2-3 గంటలంటే నాటే జోకండి. ఉన్నటువంటి ఈ డాక్టర్ దయ వలన ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 2 పిల్లల్ని తీసుకోవడం జరిగింది. ఈ ఉన్నటువంటి డాక్టర్ వచ్చి తను ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది సజావుగా ఇవ్వడం వల్ల, దానికి ఇవ్వాల్సినటువంటి ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల తన నొప్పులు, తన పురిటి నొప్పులు అనేది ఎంత వర్ణనాతీతమంటే అబ్బా చాలా అంటే చాలా దారుణం అండి. ఎందుకంటే అసలు మనము కళ్ళతో చూస్తేనే ఏదైనా తెలుస్తుంది. సో నేను కళ్ళారా చూశాను. ఈ యొక్క మేక ఉన్నటువంటి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే తన గర్భం నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుందండి. ఇలా తన గర్భం నుంచి రావాలంటే తన ఉన్నటువంటి శక్తిని అంతా కలగలుపుకొని తన బిడ్డకు జన్మనివ్వడానికి ఆ మేక పడుతున్నటువంటి నరకయాతన మామూలు నరకయాతన కాదు. ఈరోజు ఎందుకంటే ఆ ఉన్నటువంటి మేక తన బిడ్డలను, తన పిల్లలను క్షేమంగా చేసుకోవాలని చెప్పేసి చావు చివరి అంచుల దాకా పోయి వచ్చిందండి ఈ మేక. ఫస్ట్ ఉన్నటువంటి మేక మంచిగా సక్సెస్ఫుల్గా ఈంతది కావచ్చు అని చెప్పేసి ఆ మేకల యాజమాని చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ సంతోషం అనేది కన్నీరు మున్నీరుగా కాకముందు కొని చాలా ఆవేదన పడ్డాడు. లాస్ట్కి వస్తే ఈరోజు ఒక 2 పిల్లల అవడాల పిల్లలకు ఉన్నటువంటి మేక జన్మనివ్వడం జరిగింది. తను చూడండి, తన నరకయాతన చూడండి. తన బిడ్డకు జన్మనివ్వడానికి తన కాళ్ళు, తన ఉన్నటువంటి శారీరక మానసిక బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని చేసుకొని ఆ పిల్లకు అనేది జన్మనివ్వడంతో ఎంత సంతోషం అంటే ఉన్నటువంటి యాజమాని కళ్ళలో సంతోషము చెప్పరానిదండి. ఆ ఉన్నటువంటి పిల్ల చూడు, తన తల్లి జన్మ వచ్చినటువంటి వితిన్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో కూడా తన ఉన్నటువంటి పిల్ల చూడు తన తల్లి దగ్గరికి దరి చేరడానికి ఎంత తాపత్రయపడుతుంది. తన కాళ్ళ మీద లేచిన అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఎంత తాపత్రయపడుతుంది. ఆ ఉన్నటువంటి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ 2వ బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి చూడండి, ఫస్ట్ బిడ్డకు నోటితో ఆ ఉన్నటువంటి తన బిడ్డను సురక్షితంగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి 2వ బిడ్డకు జన్మనివ్వడానికి ఆ మేక ఎంత ఆవేదన చెందుతుందో ఒకసారి మీరే కళ్ళతో చూడండి. అటు కన్న బిడ్డ కళ్ళ ముంగట ఉన్నది, కడుపులో ఉన్నటువంటి 2వ బిడ్డకు కూడా తను జన్మనివ్వడానికి ఎంత అంటే ఎంత నరకయాతన చూస్తుంది ఈ మేక చూడు. కళ్ళ ముంగట బిడ్డక, కడుపులో ఉన్న బిడ్డక అని ఎంత నరకయాతన విలవిల కొట్టుకొని లాస్ట్కు బంగారు 2 పిల్లల్ని ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్,
మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయాలని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలు. సో వీటికి మూగజీవాలు, ఈ మూగజీవాలకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మూగజీవాలు అన్నటువంటి వ్యధ అనేది ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది చూడండి. దేవుని దయ వల్ల ఈరోజు ఒక 2 పిల్లల్ని అయితే ఈ ఆడి మేకకు జన్మనివ్వడం జరిగింది. సో మంచి ఎంత మద్దు ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి చూడు. ఈ విధంగా జన్మనిచ్చినటువంటి మేక పిల్లకి ఎట్లా అంటే ఆ పైన ఉన్నటువంటి తన పేగు కానీ, సో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వాటర్ అనేది ఉన్నటువంటి ఆ కడుపులోంచి వచ్చినటువంటి ఆ పేగు కానీ, సో అవన్నీ ఇలా చేసుకొని అలా దాన్ని తిరమర చేసుకొని ఊపడం వల్ల ఏంటంటే ఉన్నటువంటి వాటర్ అనేది కిందికి కారడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మేకపిల్లలో ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అన్నట్టు అలా తీసేసి తర్వాత ఉన్నటువంటి శుభ్రంగా దాన్ని నీట్గా చేస్తే తనకు గాలి తాకిన తర్వాత ఆ మేక స్వేచ్ఛగా అవుతుంది. దానికంటే ముందు తన చెవులు కానీ, ముక్కు కానీ, మూతి కానీ ప్రతి ఒక్క వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా దాన్ని ఎంత మంచిగా నీట్గా క్లీన్ చేస్తుంది ఒకసారి చూడండి. ఎందుకంటే అలా క్లీన్ చేయడం అంటే దానికి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా తన ఉన్నటువంటి వాటర్ కానీ, సో ఇంకా ఏమన్నా ఉన్నా కూడా లోపలికి పోకుండా కానీ రావడం అనేది జరుగుతుంది. తన కన్నబిడ్డ తన కళ్ళ ముందుకు వచ్చేసరికి చూడండి ఆ మేక ఎంత సంతోషంగా ఆ ఉన్నటువంటి చిన్నపిల్లను ఎంత సంతోషంగా ముద్దాడుతుంది. అంటే అదే అండి కన్న తల్లి ప్రేమ అనేది ఆ విధంగా ఉంటుంది. ఒక మనుషులకు ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఒక జంతువు అనేది విశ్వాసం అని ఉంటుంది. సో జంతువుకు మంచేది చెడేది అని తెలియదు. తనకు ఉన్నటువంటి తన బిడ్డలకు ప్రేమ వంచేది మాత్రమే తెలుస్తుంది. ఆ ఉన్నటువంటి 2 చిన్న పిల్లలు చూడండి తను పాలు చేయడానికి తన కాళ్ళ మీద నిలబడడానికి ఎంత తాపత్రయపడుతుంది అంటే చూడండి ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో తన పిల్ల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ వాటర్ సోర్సెస్ మొత్తం అనేది తన నాలికతో క్లీన్ చేసుకుంటూ తన బిడ్డ కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఆ తల్లి ఎంత తాపత్రయపడుతుంది. ఈ విధంగా ఈ 2 పిల్లలు అంతకుముందు ఫస్ట్ కూడా ఈ మేక 2 పిల్లలు ఈనిందంటండి. ఇప్పుడు కూడా ఈ మేక అనేది 2 పిల్లలు ఈనడం జరిగింది. అంటే చూడండి ఈ మేక అనేది ఆ యజమానికి ఎంత మంచిది అంటే కొన్ని పిల్లలు 2 ఇంత అయినట్టు ఒక్కొక్కటి పిల్లలు ఒక్కొక్కడే ఇంతది. అలా చూడండి ఆ ఇంజక్షన్ ఎందుకంటే తన ఉన్నటువంటి ఈయనటువంటి అంత క్లిష్ట పరిస్థితుల్లో తనకు పెయిన్స్ అనేది ఉండకుండా, నొప్పి అనేది ఉండకుండా ఈరోజు ఈ డాక్టర్ గారు అనేది ఈ విధంగా 2 ఇంజక్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాతనే తను ఈ విధంగా అయితే అది ఈనడం జరిగింది. ఎందుకంటే ఇంజక్షన్లు ఇవ్వకపోతే ఆ పురిటి నొప్పుల బాధ ఎందుకంటే మేము చూసినాం కాబట్టి అది వర్ణనాతీతంగా ఉన్నది ఆ పురిటి నొప్పుల బాధ. ఆ ఇంజక్షన్లు వేసిన తర్వాత కొంచెం దానికి రిలాక్స్ అయ్యి తన అన్నటువంటి నొప్పులు అనేవి కొంచెం కంట్రోల్ అయినట్టున్నాయండి. ఆ తర్వాత ఫ్రీగా తను జన్మనివ్వడానికి అయితే జరగడం జరిగింది. ఈ 2 పిల్లలు చూడండి ఎంత చూడముచ్చటగా ఎంత ముద్దు ఉన్నాయో. తన తల్లి దగ్గరికి పోవాలని చెప్పేసి ఆ పిల్లలు ఎంత ఆరాటపడుతున్నాయి. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.